హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక టాపిక్లోకి వెళ్తే మనోళ్ళు చాలామంది హాలీవుడ్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో కొంతమంది యాక్షన్ మూవీస్ చూస్తూ ఉంటారు, కొంతమంది కామెడీ మూవీస్ చూస్తుంటారు, ఇంకొంతమంది హర్రర్ మూవీస్ చూస్తుంటారు. ఆ హర్రర్ మూవీ చూసే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. ఇక ఈ వీడియోలో మనం టాప్ 10 హర్రర్ మూవీస్ వాటి డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. హర్రర్ మూవీస్ గురించి మనకు తెలిసిందే, అవి చాలా భయంకరంగా క్రూరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవి ఒంటరిగా చూడకండి, మీ ఫ్రెండ్స్తోనైనా మీ ఫ్యామిలీతోనైనా కలిసి చూడండి. ఇక ఈ మూవీస్ ఎంత భయంకరంగా ఉంటాయో మీకు ఈ వాల్పేపర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ మూవీ వచ్చేసి ఓజా. ఇక ఈ మూవీలో ఒక హౌస్ ఉంటుంది. హౌస్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు దయ్యం ఆ ఇంట్లోకి వచ్చి హౌస్ మెంబర్స్ని ఎలా టార్చర్ చేస్తుంది, ఆ టార్చర్ నుంచి ఆ మెంబర్స్ ఎలా తప్పించుకుంటారు అనేది ఈ మూవీ యొక్క కంటెంట్. ఇక సెకండ్ మూవీ వచ్చేసి ఈవిల్ డెడ్. ఈ మూవీ సిరీస్ చాలా ఉన్నాయి, కానీ వాటి కంటెంట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ మూవీ అడవిలో ఒక హౌస్ ఉంటుంది. అక్కడికి ఫ్రెండ్స్ పిక్నిక్ కోసం వస్తారు, కానీ అక్కడ వాళ్ళని ఒక దయ్యం ఎలా ఆడుకుంటుందో అనేది ఈ మూవీ. ఇక థర్డ్ మూవీ వచ్చేసి రింగ్స్. ఈ మూవీలో డైరెక్టర్ దయ్యాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనకు చూపిస్తాడు. ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు గానే ఈ మూవీని ఒంటరిగా చూశారనుకో ఇక అంతే. ఈ మూవీని చూసేటప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి. ఇక ఫోర్త్ మూవీ వచ్చేసి ది మేడ్. ఈ మూవీలో ఈ అమ్మాయిని చూసి మీరు అమ్మాయి క్యూట్గా ఉంది, అందంగా ఉంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ మూవీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది, కాబట్టి ఒంటరిగా చూడకండి. ఇక ఫిఫ్త్ మూవీ వచ్చేసి జాక్ ఇన్ ద బాక్స్. ఈ మూవీలో మన హీరో మెటల్స్ కోసం ల్యాండ్ మైన్తో వెతుకుతూ ఉంటాడు. అనుకోకుండా అతనికి ఒక బాక్స్ దొరుకుతుంది. తను ఆ బాక్స్ను ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్లో నుంచి ఒక చేయి వచ్చి తన భార్యను ఆ పెట్టెలోకి తీసుకెళ్తుంది. తర్వాత మన హీరో ఏం చేస్తాడు అనేది ఈ మూవీ. ఇక సిక్స్త్ మూవీ వచ్చేసి అనబెల్. ఈ మూవీ స్టోరీ అంతా ఒక బొమ్మ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో ఒక పాపకు బావిలో ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మను తన ఇంటికి తీసుకొచ్చి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ బొమ్మ దయ్యంగా మారి వీళ్ళని ఏ విధంగా భయపెడుతుందో అనేది ఈ మూవీ. ఇక సెవెంత్ మూవీ వచ్చేసి అకులస్. ఈ మూవీ వాల్పేపర్ చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉందో. ఈ మూవీలో ఒక అమ్మాయికి దయ్యం వస్తుంది. ఆ అమ్మాయి తన ఫ్యామిలీకి ఎలా చుక్కలు చూపెడుతుందో అనేదే ఈ మూవీ. దయచేసి ఈ మూవీని ఒంటరిగా చూడకండి. ఇక ఎయిత్ మూవీ వచ్చేసి రజాక్. ఈ మూవీలో ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఒకరోజు అడవికి వెళ్తే ఆ అమ్మాయికి దయ్యం పడుతుంది. తర్వాత ఆ దయ్యాన్ని ఎలా విడిపించాలో అనేది ఈ మూవీ. ఇక నైన్త్ మూవీ వచ్చేసి టర్నింగ్. ఈ మూవీలో ఒక ఫ్యామిలీని దయ్యం చాలా ఇబ్బంది పెడుతూ భయపెడుతూ ఉంటుంది. ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీని చూసేటప్పుడు మీరు దయచేసి ఏమీ తినకండి. ఇక 10th మూవీ వచ్చేసి వెరోనికా. ఈ మూవీలో అమ్మాయిని చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో, కానీ తనని ఒక దయ్యం బాధ పెడుతూ ఉంటుంది. ఆ దయ్యం నుంచి తను బయటపడడానికి చేసే ప్రయత్నమే ఈ మూవీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.